హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నిన్న పెద్ద గాలివాన వచ్చిందండి. గాలివానకేమో మామిడికాయలు తోటలో రాలిపోయేవి. ఇంకో తోటలో 4 తోటలు ఉన్నాయి. అందులో ఆ తోట 4 తోటలు కలిపి కాయలు ఇవే వచ్చాయి. ఎందుకంటే కాయలేదండి చెట్లు పెద్దగా. దాంట్లో ఇలా పగిలిపోయి ఉంటాయి, గాలికి దూరంగా పడ్డామంటే ఇలా పగిలిపోయి. ఇవేమో తొక్క తీసి ముక్కలు కోసి ఎండబెడతాం. ఇవి ఎండి మాడి వద్దలు అంటారు, వాటి కోసం కూరకి. ఇవైతే పైనుంచి పడ్డాయండి పళ్ళు, చెట్టు పళ్ళు. ఇవి నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఇవి కొంచెం బాగున్నాయి అన్నమాట. ఇవి ముగ్గుతాయి, బాగా పంకానికి వచ్చాయి. ఇవి ముగ్గుతాయి. ఈ డ్యామేజ్ ఉన్నవన్నీ వేరు చేసి ఇలా పళ్ళు అన్నీ దేనికాది వేరు చేసి ఇలా క్లీన్ చేసి ఇలా గోన్లో వేస్తానండి. ముగ్గుతాయి అన్నమాట. ఇవి కొన్ని రోజులకి బాగా ముగ్గుతాయి, అందుకోసం అలా చేస్తున్నాను. ఇవైతే వర్షానికి ఇలాగ అయ్యేవి. చాలామంది తోటల్లో ఎలా అయితే అయ్యేవి వర్షానికి, ఎక్కడో ఉన్న కాయలన్నీ రాలిపోయి, కొన్ని అయితే పాకం పండగ ముందే రాలిపోయేవి. ఇవ్వండి చాలా పెద్ద కాయలు, ఎందుకన్నా ఇంకా కొంచెం సైజు పెరుగుతుంది కానీ రాలిపోయేవి. అందుకే ముగ్గ పెడతాం. ముగ్గుతాయో ఇంకా ముగ్గవో తెలియదు. కొన్ని ముగ్గుతాయి, కొన్ని లేతగా ఉన్నాయి. మరి అసలు అవైతే ముగ్గవు. ఇవ్వండి.